బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణితోని 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రధానంగా కనుక చూసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కనుక ఏపీలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 23 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే జారీ చేసింది. అల్పపీడన ద్రోణితోని ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్టయితే కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లా, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే అటు ఉత్తరాంధ్రతో పాటు అటు వైజాగ్ ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల లోపల కూడా మత్స్యకారులు ఎవరు కూడా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల లోపల చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కనుక చూసుకున్నట్టు ఉంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్టు ఉంటే ఆ వరంగల్లో ప్రధానంగా ఇటు మన భూపాలపల్లి, ములుగు జిల్లా ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు అయితే ఉన్నాయో అడవులను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నటువంటి గొత్తికోయలు అంటే వాళ్ళకైతే పూర్తిగా అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకైతే రవాణా సౌకర్యం అయితే నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలెవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నా ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ప్రజలైతే అంటే ముందస్తుగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లోపలనే కొన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి అంటే ట్విన్ సిటీగా చెప్పుకున్నటువంటి అటు వరంగల్, హన్మకొండ జిల్లాలో అయితే నగరాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఏదంటే అటు 2 ట్విన్ సిటీలో అయితే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. కాలనీ వాసులంతా కూడా ఇప్పటికే బిక్కుమంటూ జీవిస్తున్నారు. వాళ్ళకు రాత్రి నుంచి కూడా కరెంటు అయితే నిలిపివేసిన సందర్భం అయితే కనబడుతుంది. నాలాల్లో పూర్తి స్థాయిలో నీరు నిండడంతో అధికారులు ఎవరు కూడా అంటే ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అయితే ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా హలో చెప్పండి రమేష్. ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది మన పద్మ. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అల్పపీడనం వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరం దాటవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 5 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 2-3 నుండి కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వానలైతే కురుస్తున్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.